Ready to move in premium triplex villas at Kollur APR Projects. నేడు శ్రీరామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగా రామ మందిరాలు కళ్యాణ శోభతో ముస్తాబయ్యాయి. రాజకీయ నేతలు సైతం ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఏపీలో రామరాజ్యం అంటూ చంద్రబాబు పోస్టు పెట్టారు. త్రేతాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కారణం ప్రజల మనోభావాలకు అనుగుణంగా సాగిన శ్రీరాముడి పాలన అంటూ పేర్కొన్నారు ఆయన. పాలకులు తన కుటుంబం కంటే ప్రజల ఆనందమే ముఖ్యమని భావించారని రామకథ చెప్తోంది. అటువంటి వారి పాలనలోనే ఊరు పచ్చగా ఉంటుంది, సమాజంలో శాంతి వెల్లివిరుస్తుందని వివరించారు. మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అటువంటి సుభిక్షమైన సుఖశాంతులతో కూడిన రామరాజ్యం నాటి పాలన అంది రావాలని కోరుకుంటూ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అంటూ పోస్టు పెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉమ్మడి ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇద్దరు నాయకులు పర్యటన కొనసాగుతుంది. ప్రజాగళం సభల్లో ఇద్దరు పాల్గొనబోతున్నారు. ఇద్దరూ కలిసి ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలో జరిగిన ప్రజాగళం సభల్లో పాల్గొన్నారు. శ్రీరామనవమి రోజు మచిలీపట్నం, పెడర నియోజకవర్గంలో ఇద్దరు పర్యటిస్తారు. అలాగే ఇద్దరు కలిసి బహిరంగ సభల్లో ప్రసంగించబోతున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు టీడీపీ, ఇటు జనసేనలు పూర్తి చేశారు. ఈ సభలో బీజేపీ నేతలు కూడా పాల్గొనబోతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.